సంస్కృత వైభవం వీక్షకులకు స్వాగతం. నమో నమః మిత్రాణి. ఈ భాగంలో సంస్కృత భారతి వారిచే నిర్వహిస్తున్నటువంటి ప్రవేశ పరీక్షలకి సంబంధించినటువంటి ప్రవేశ పుస్తకంలోని ప్రథమ పాఠంలో ఉన్నటువంటి వర్తమాన కాలము ప్రథమ పురుష బహువచనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. చిత్రకారాః లిఖంతి, చిత్రకారులు రాస్తున్నారు. భారవాహాః వహంతి, కూలీలు మోస్తున్నారు. చోరాః ధావంతి, దొంగలు పరిగెత్తుతున్నారు. మూర్ఖాః నిందంతి, మూర్ఖులు నిందిస్తున్నారు. రజకాః క్షాళయంతి, చాకలివారు ఉతుకుతున్నారు. రజకాః క్షాళయంతి, చాకలివారు ఉతుకుతున్నారు. తక్షకాః తక్షంతి, తక్షకాః తక్షంతి, వడ్రంగులు చెక్కుతున్నారు. గాయకాః గాయంతి, గాయకాః గాయంతి, గాయకులు పాడుతున్నారు. నటాః నృత్యంతి, నటాః నృత్యంతి, నటులు నృత్యం చేస్తున్నారు. పాచకాః పచంతి, పాచకాః పచంతి, వంటవారు వండుతున్నారు. భక్తాః ధ్యాయంతి, భక్తాః ధ్యాయంతి, భక్తులు ధ్యానం చేస్తున్నారు. ఏతే నమంతి, ఏతే నమంతి, వీరు నమస్కరిస్తున్నారు. ఇక్కడ వీరు అంటే పుంలింగ పదం అన్నమాట. ఏషః ఏతౌ ఏతే అనేటువంటిది శబ్దరూపము. ఏషః అంటే ఇతడు, ఏతౌ అంటే వీళ్ళిద్దరూ, ఏతే అంటే వీళ్ళందరూ లేదా వీరు అని అర్థం. ఇది ఏతత్ పుంలింగ శబ్దం. తే జిఘ్రంతి, తే జిఘ్రంతి, వారు వాసన చూస్తున్నారు. ఇక్కడ కూడా తే అంటే పుంలింగ పదం, ఇది వారు అని అర్థము. సహ తౌతే అనేది శబ్దరూపము. సహ అంటే అతడు, తౌ అంటే వాళ్ళిద్దరూ, తే అంటే వారు లేక వారందరూ అని అర్థం. కాబట్టి ఇక్కడ తే జిఘ్రంతి అనేటువంటిది బహువచన రూపము. వారు వాసన చూస్తున్నారు అని అర్థం. ఇమే స్మరంతి, ఇమే స్మరంతి, వీరు స్మరిస్తున్నారు. ఇమే అనేటువంటిది కూడా పుంలింగ పదం, ఇది కూడా బహువచన రూపము. ఇమే స్మరంతి, అయం ఇమౌ ఇమే అనేటువంటిది శబ్దరూపము. ఇది ఇదం పుంలింగ శబ్దరూపం. ఇందులో ఇమే అనేటువంటిది పుంలింగ శబ్దము, బహువచనము. ఇమే స్మరంతి, వీరు స్మరిస్తున్నారు అని అర్థం. ఏతే వదంతి, ఏతే వదంతి, వీరు చెప్తున్నారు, వీరు చెబుతున్నారు. ఏతే అనేటువంటిది ఏతత్ శబ్దంలోని పుంలింగ శబ్దం. ఇది ఏషః ఏతౌ ఏతే అనేటువంటిది శబ్దరూపము. ఇందులో ఏతే అనేటువంటిది బహువచనము. అంధాః గచ్చంతి, అంధాః గచ్చంతి, గుడ్డివారు వెళ్తున్నారు. బధిరాః అటంతి, బధిరాః అటంతి, చెవిటివారు తిరుగుతున్నారు. కుబ్జాః ధావంతి, కుబ్జాః ధావంతి, పొట్టివారు పరిగెత్తుతున్నారు. పొట్టివారు పరిగెత్తుతున్నారు. మూకాః తిష్టంతి, మూకాః తిష్టంతి, మూగవారు ఆగుతున్నారు లేదా మూగవారు నిలబడుతున్నారు. తంతువాయాః వయంతి, తంతువాయాః వయంతి, నేత పనివారు నేస్తున్నారు. అజాః చరంతి, అజాః చరంతి, మేకలు మేస్తున్నవి. అంబాః యచ్చంతి, అంబాః యచ్చంతి, తల్లులు ఇస్తున్నారు. తాః వసంతి, తాః వసంతి, వారు నివసిస్తున్నారు. స్త్రీలింగంలో వారు నివసిస్తున్నారు.
తత్ స్త్రీలింగ శబ్దానికి సంబంధించినటువంటి శబ్దరూపము సా తే తాహ. సా ఆమె, తే వారిద్దరు, తాహ వారందరూ. ఇక్కడ తాహ వసంతి అంటే వారందరూ నివసిస్తున్నారు అని అర్థం అన్నమాట. ఇమాహ పశ్యంతి. ఇమాహ పశ్యంతి వీరు చూస్తున్నారు. ఇమాహ పశ్యంతి వీరు చూస్తున్నారు. ఇమాహ అనేటువంటి పదము ఇయం, ఇమే, ఇమాహ అనేటువంటి ఇదం స్త్రీలింగ శబ్దానికి సంబంధించినటువంటి రూపం ఇది. ఇయం ఈమె, ఇమే వీళ్ళిద్దరూ, ఇమాహ వీళ్ళందరూ. ఏతాహ హసంతి. ఏతాహ హసంతి వీరు నవ్వుతున్నారు. ఏతాహ హసంతి వీరు నవ్వుతున్నారు. ఇది ఏతత్ స్త్రీలింగ రూపం. ఏషా, ఏతే, ఏతాహ అనేటువంటిది దీని యొక్క శబ్దరూపం. ఏషా అంటే ఈమె, ఏతే అంటే వీళ్ళిద్దరూ, ఏతాహ అంటే వీళ్ళందరూ. ఇది స్త్రీలింగ రూపం. పుష్పాణి వికసంతి. పుష్పాణి వికసంతి పువ్వులు వికసిస్తున్నాయి. పుష్పాణి అనేటువంటిది నపుంసకలింగ పదము. పుష్పం, పుష్పే, పుష్పాణి అనేటువంటి నపుంసకలింగ శబ్దం ఇది. పుష్పాణి అనేటువంటిది బహువచనం. పుష్పం ఏకవచనం, పుష్పే ద్వివచనం, పుష్పాణి బహువచనం. వాహనాని గచ్చంతి. వాహనాని గచ్చంతి వాహనాలు వెళ్తున్నాయి. వాహనం, వాహనే, వాహనాని అనేటువంటిది నపుంసకలింగ శబ్దము. వాహనం అంటే ఒక వాహనము, వాహనే రెండు వాహనములు, వాహనాని అనేక వాహనములు. వాహనాని గచ్చంతి వాహనాలు వెళ్తున్నాయి. ఫలాని పతంతి. ఫలాని పతంతి పండ్లు పడుతున్నాయి. ఫలం, ఫలే, ఫలాని అనేటువంటి నపుంసకలింగ శబ్దం ఇది. ప్రథమా విభక్తి ఫలం, ఫలే, ఫలాని. ఫలం ఏకవచనం, ఫలే ద్వివచనం, ఫలాని బహువచనం అన్నమాట. తాని పతంతి. తాని పతంతి అవి పడుతున్నాయి. తాని అనేటువంటిది నపుంసకలింగ సర్వనామ పదం. తత్, తే, తాని అనేటువంటిది తత్తు శబ్దరూపం. తత్ అది, తే అవి రెండు, తాని అవి అన్నీ అని అర్థము. తాని పతంతి అంటే అవన్నీ పడుతున్నాయి అని అర్థం అన్నమాట. ఇమాని స్ఫురంతి. ఇమాని స్ఫురంతి ఇవి అదురుతున్నాయి. ఇదం నపుంసకలింగ శబ్దం యొక్క ఇదం, ఇమే, ఇమాని అనేటువంటిది శబ్దరూపం ఇది. ఇదం అంటే ఇది, ఇమౌ ఇవి రెండు, ఇమాని ఇవన్నీ అని అర్థము. ఏతాని పతంతి. ఏతాని పతంతి ఇవి పడుతున్నాయి. ఏతత్ నపుంసకలింగ శబ్దం యొక్క ప్రథమా విభక్తి రూపము ఏతత్, ఏతే, ఏతాని. ఏతత్ అంటే ఇది, ఏతే ఇవి రెండు, ఏతాని ఇవి అన్నీ. ఏతాని పతంతి ఇవి అన్నీ పడుతున్నాయి. ఏతాని అనేది బహువచనం అన్నమాట. ప్రవేశ, పరిచయ, శిక్ష, కోవిద సంస్కృత భారతీచే నిర్వహించబడుతున్నటువంటి కోర్సులు ఇవి. వీలైనంత ఎక్కువ మందిని ఈ కోర్సుల్లో భాగస్వాముల్ని చేయండి. అందరికీ ఇలాంటి సంస్కృత పరీక్షలు ఉన్నాయన్న విషయాన్ని తెలియపరచండి. 14 సంవత్సరాల వయసు పైబడినటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఈ పరీక్షని రాయవచ్చు. అదేవిధంగా చిన్నపిల్లలకు 5వ తరగతి చదువుతున్నటువంటి పిల్లల దగ్గర నుంచి సరళ, సుగమ, సరస, సుఖద అనేటువంటి పరీక్షలు ఉన్నాయి. హిందీలో ఏ విధంగా అయితే ప్రాథమిక, మాధ్యమిక పరీక్షలు ఉంటాయో అదేవిధంగా సంస్కృత భారతి ఇలాంటి పరీక్షల్ని నిర్వహిస్తోంది. సంస్కృతాన్ని పిల్లలకి చక్కగా నేర్పించండి. దగ్గరలో ఉన్నటువంటి సంస్కృత భారతి కార్యాలయాలని సంప్రదించండి. అదేవిధంగా మీకు కావలసినటువంటి సంస్కృతంలో
ఏ వీడియోలు కావాలో మీరు కామెంట్ రూపంలో తెలియజేసినట్లయితే మీకు తప్పకుండా ఆ వీడియోల్ని పంపించే ఏర్పాటు చేస్తాము. సంస్కృత వైభవం ఛానల్ని ఆదరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు.